హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మంచి శాలరీ, అది కూడా ఇంటి నుంచి వర్క్ చేయొచ్చు, అది కూడా మల్టీనేషనల్ కంపెనీ అంటే అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు? నిజంగా అలాంటి ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే మేము మీ ముందుకు తీసుకొచ్చేసాం. సో అదేంటి అంటే హెచ్ఎస్బిసి ద హాంకాంగ్ అండ్ షాంజీ బ్యాంకింగ్ కార్పొరేషన్లో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టుల కోసం అయితే ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది హైబ్రిడ్ జాబ్ స్టైల్. సో దీనికోసం అప్లై చేసుకోవడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీస్ ఎంత అండ్ ఏ డేట్స్ లోపు అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోని చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మనం చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టుల కోసం అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ జాబ్ స్పెషల్ ఏంటి అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే హైబ్రిడ్ స్టైల్ జాబ్. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 50,300 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ అప్లికేషన్స్ ఫీజ్ కూడా ఏం లేదు అంటున్నారు. సో అది చూద్దాం. సో హెచ్ఎస్బిసి అనేది ప్రపంచవ్యాప్తంగా 60+ కంట్రీస్లో ఉన్న ఒక పెద్ద ఇంటర్నేషనల్ బ్యాంక్ అండి. సో ఇది మన ఇండియాలో అండ్ హైదరాబాద్లో వీళ్ళకైతే ఆఫీసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టుల కోసం అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ హైదరాబాద్ అంటే హైబ్రిడ్ వర్క్ స్టైల్లో ఉంటుంది. అంటే కొన్ని రోజులు మీరు ఇంటి నుంచి వర్క్ చేయొచ్చు అండ్ కొన్ని రోజులు ఆఫీస్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 50,300 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. బట్ ఇది గ్లాస్ డోర్ అండ్ అంబిషన్ బాక్స్ లాంటి డేటా ఆధారంగా తీసుకున్నది శాలరీ మాత్రమే. అండ్ ఒరిజినల్ ఫిగర్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చు, అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఈ జాబ్కి మీకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కస్టమర్స్కి అద్భుతమైన మీరు సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ క్వైరీస్ రిజల్వ్ చేయడం అండ్ సమస్యలను ఇమీడియట్గా సాల్వ్ చేయడం అనేది ఉంటుంది. అండ్ ఈమెయిల్ హ్యాండిల్ చేయడం అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఈమెయిల్స్ అనేది హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొత్త బిజినెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం ఉంటుంది. అండ్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్కి కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ డేటా హ్యాండ్లింగ్ అండ్ ప్రాసెసింగ్లో మీరు చాలా క్లియర్గా చూపించాల్సి ఉంటుంది. అండ్ ఇది బేసిక్గా కస్టమర్ సపోర్ట్ జాబ్, కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్లో కాబట్టి చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది. మీరు ఎటువంటి డౌట్ చేయొద్దు. అండ్ దీనికోసం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 years ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, 18 years అబవ్ ఉన్నవాళ్ళు. అండ్ బికాస్ వీళ్ళు ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో 18 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికోసం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎటువంటి డిసిప్లిన్ అయినా పర్వాలేదు, గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుంటే సరిపోతుంది దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, బికాస్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది నిజంగా ఒక గుడ్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అండ్ దీనికోసం మీకు స్కిల్ రిక్వైర్డ్ చూసుకున్నట్లయితే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో అండ్ రిటర్న్ అండ్ స్పోకెన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ ప్లేయర్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అండ్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్లో అండ్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ కూడా ఉండాలి. అండ్ డేటా అనేది మీరు అర్థం చేసుకోవడం అండ్ రిపోర్ట్స్ ఇవ్వడం అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఫస్ట్ అయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు మీ ప్రొఫైల్ని బట్టి. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వర్చువల్ ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫైనల్గా సెలెక్షన్ తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది వచ్చేస్తుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అఫీషియల్ హెచ్ఎస్బిసి కెరియర్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది, లేదా మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి అయితే మీరు రిజిస్టర్ అవ్వాలి, మీ డీటెయిల్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ ద్వారా పంపితే యాక్సెప్ట్ చేయరు, బికాజ్ ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే September 4 ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయండి. అప్లికేషన్స్కి ఎటువంటి ఫీజ్ లేదు, బికాస్ జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు కూడా అప్లికేషన్స్ ఫీజ్ అడగరు. సో ఫ్రెషర్స్ అయితే రెజ్యూమ్ని అయితే బాగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఫామ్ ఫిల్లింగ్లో డౌట్స్ ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేసుకుని క్లియర్గా అయితే మీరు ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇంత మంచి శాలరీ, ఎంఎస్సి బ్రాండ్ నేమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న ఈ జాబ్ చాలా రేర్గా వస్తుంది కాబట్టి ఎలిజిబుల్ అయితే వెంటనే అప్లై చేసేసుకోండి. అండ్ మరిన్ని ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఎంఎన్సీ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.